ఉదయం పూట 9 గంటలకు పాఠశాలకు వస్తాడు, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి మనం పెట్టేటువంటి మధ్యాహ్న భోజనమే ఒక అమృతమైనటువంటి దానిగా భావిస్తాడు. సాయంత్రం 4 గంటల వరకు మనస్సులో ఉంటారు. ఒకవేళ ఏదైనా సరే స్టడీ అవర్ పెడితే ఒక 1 అవర్ అదనంగా ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత 5 గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పేరెంట్ వాడిని కూర్చోబెట్టి చదివిస్తున్నాడు? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ పేరెంట్ కూర్చోబెట్టి చదివిస్తున్నాడు? ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఆడపిల్లల్ని ఏ తల్లి కూర్చోబెట్టి చదివిస్తుంది? ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా సరిగా లేవు, సక్రమంగా లేవు, ఫాలో ప్రేక్షణ అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకి కనీసం భోజనం పెట్టేటువంటి విషయంలో కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే పొద్దున పూట కూలికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి 6-7 అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం పూట స్కూల్కి వెళ్ళినటువంటి ఉదయం పూట కూలి పనులకు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి 6-7 అయ్యే పరిస్థితులు ఉన్నాయి. పగలంతా పని చేసి అలసిపోయి వచ్చినటువంటి తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకునేటువంటి చేయకుండా వాళ్ళకి సరిగ్గా వండి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీస్. మీరు ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో చూస్తే వాళ్ళ ఫాలో యాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాడు పొద్దున పూట 5 గంటలు లేపుతారు, 5 గంటలకు కలిసి చదివిస్తారు, ఏదో ఒకటి తినడానికి పెడతారు, ఆ టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కానీ, మార్నింగ్ టిఫిన్ కానీ, నైట్ భోజనం కానీ, సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒక 2-3 గంటలు కూర్చోబెట్టి చదివించే పరిస్థితులు అక్కడ ఉంటాయి. దయచేసి వాళ్ళని మనం పోల్చుకునేటువంటి పరిస్థితి అయితే మనం చేయొద్దు. ఎవరు అడిగినా సరే ఈ రకమైన పరిస్థితులు మీరు చెప్పాలి. ఎవరు అడిగినా సరే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు వాళ్ళు పేద పిల్లలు, మనం కొంత ఉదాసీనంగా వ్యవహరిద్దాం, వాళ్ళు పాస్ అయ్యేటట్టు చూద్దాం. పాస్ అయ్యి ఏం చేయాలా? చదవకుండా పాస్ అయ్యి ఏం చేయాలా? చదవకుండా పాస్ అయ్యి ఏం చేయాలి? కాపీయింగ్ కనుక చేస్తే పరిస్థితి ఏంటి? కాపీయింగ్ చేసినటువంటి స్టూడెంట్ యొక్క పరిస్థితి ఏంటి? కాపీలు రాసినటువంటి విద్యార్థులు ఏ స్థితిలో ఉన్నారు? 10వ తరగతిలో మీరు చూసి చూడనట్టుగా పాస్ చేయిస్తారు. 10వ తరగతి తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇంటర్మీడియట్ లో పరిస్థితి ఏంటి? ఇంటర్మీడియట్ లో కూడా సరే ఏదో ఒక రకంగా పాస్ అయ్యాడనుకో, బీటెక్ లో కానీ డిగ్రీలో కానీ అక్కడ పరిస్థితి ఏంటి? ఏ విధంగా షైన్ అవుతాడు స్టూడెంట్? కష్టపడకుండా ఏ విధంగా షైన్ అవుతాడు? ఒకసారి కనుక కాపీకి అలవాటు పడినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడి జీవితంలో కూడా సక్సెస్ కాలేడు. వాడి జీవితంలో చదువు అనేటువంటి దాన్ని మర్చిపోతాడు. ఏదో ఒక రకంగా మనం పాస్ అవుతాము, ఎవరో ఒకరితో చూసి రాసి మనం పాస్ అవుతాం కాబట్టి చదవాల్సిన అవసరం లేదనేటువంటి ఒపీనియన్తో ఉంటాడు. దయచేసి ఆ రకమైనటువంటి ఆలోచనలకు మనం అడ్డుకట్టేద్దాం. ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా మనం చూద్దాం. మన విద్యార్థులు కష్టపడి చదివి పాస్ అయ్యేటువంటి పరిస్థితులు మనం తీసుకుందాం. ఒకవేళ ఎవరైనా సరే చదవకుండా పాస్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఫెయిల్ అయినా సరే ఏం ప్రాబ్లం లే. ఎందుకంటే ఫెయిల్ అయితే రియలైజేషన్ ఖచ్చితంగా వస్తుంది, మళ్ళీ పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఫెయిల్ అయితే మళ్ళీ చదివి పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒక వర్క్ కల్చర్ నేర్పిద్దాం, హార్డ్ వర్క్ నేచర్ నేర్పిద్దాం, ఒక నిజాయితీ నేర్పిద్దాం. మన పాఠశాలలో నిజాయితీని నేర్పించేటువంటి విద్యా సంస్థలుగా మారుద్దాం. మన పాఠశాలలో నిజాయితీ కలిగినటువంటి విద్యార్థులు సొసైటీలోకి వెళ్ళేటువంటి విధంగా మనం తీర్చిద్దాం. అంతే తప్ప రిజల్ట్స్ కోసం అని చెప్పి ఎక్కడా కూడా అడ్డదారులు దొరికేటువంటి పరిస్థితి అయితే దయచేసి చేయొద్దని చెప్పి నేను చెప్తున్నా. నిజాయితీగా వ్యవహరిద్దాం, నైతికతతో వ్యవహరిద్దాం.